హార్ట్ అటాక్, మయోకార్డియాక్ ఇన్ఫ్రాక్షన్ మీ ఫాదర్కి వచ్చింది, అందును బట్టి చాలా కష్టం అని చెప్పినప్పుడు ఆ సమయంలో, ఆ శ్రమలో, ఆ శోధనలో నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టడం, ప్రభువా బ్రతికితే నీ కోసం బ్రతుకుతాను ఆయన, బహుశా ఈ శ్రమ నా విధేయతను బట్టే నా కుటుంబంలోకి వచ్చిందేమో, నన్ను క్షమించు ప్రభువా, నన్ను వాడుకోను ఆయన, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని శ్రమ వచ్చిన తర్వాత నేను దేవుడు నియమించిన త్రోవలోనికి వచ్చాను. మా తండ్రి గారు చాలా సందర్భాల్లో అంటుండేవారు, ఆ రోజు నాకు అలా రావడం బహుశా నువ్వు సేవలోనికి రావడానికే దేవుడు అనుమతించాడేమో, ఆ కష్టం, ఆ ఇబ్బంది. మా తండ్రి గారికి ఆ టైంలో అనారోగ్యం వచ్చినప్పుడు పెద్ద వయసేం కాదు, నాట్ ఈవెన్ 50 మా తండ్రి గారికి ఆ సందర్భంలో చాలామంది అన్నారు, ఇంక అయిపోయింది ఈ పరిచర్య, ఈ సేవ అయిపోయింది, ఇక పాస్టర్ గారు అనారోగ్యం పాలైపోయారు, హార్ట్ అటాక్ వచ్చేసిందని ఇంకేం చేయగలుగుతాడు ఆయన సేవ, ఇంకేం చేయగలుగుతారు పాస్టర్ గారు దేవుని సేవ.